చూసావా, మనం సెలెక్ట్ చేసిన చీరను అందరూ అలా మెచ్చుకున్నారు. నేను కట్టుకున్న చీరను కూడా ఇలాగే మెచ్చుకునేవారేమో. అది మరీ గోన్ సంచిలా ఉంది. చూడండి, మీకు నచ్చకపోతే ఊరుకోండి, అంతేగాని పేర్లు పెట్టదు. ఓకే ఓకే, 10 మంది మెచ్చుకునేలా భార్యను తయారు చేయాలని భర్త ప్రయత్నించడం తప్పంటావా? అది ప్రయత్నించడం అయితే తప్పు కాదు. సునీత, బట్టలు మార్చుకోండి, భోజనం వడ్డిస్తాను. చీరలు చాలా బాగున్నాయి, కానీ ధరే చాలా ఎక్కువగా ఉంది. తల 2 తీసుకున్నారనమాట. మేం కొనలేదండి, అన్ని గీతే కొంది. బిల్లు కోసం కుర్రాడు వచ్చాడు. అలాగా, మీరేం తీసుకోలేదు? మా ఆయన కంపెనీలో బోనస్ వచ్చినప్పుడు కొంటానన్నారు. ఓహో, మీరు? దసరా రోజులు కదండి, ఈసారి పిల్లలకి తీయించమన్నారు మా వారు. వాట్ అబౌట్ యూ? మా వారంత డబ్బు పెట్టుకోలేరండి. మీ వారు ఏం చేస్తున్నారు? ఇంజనీర్. ఓహో, ఒక ఇంజనీర్ గారి భార్య కొనలేంది ఒక లెక్చరర్ గారి భార్య కొనగలదా గీత? ఏమిటండి మీ అభ్యంతరం? డబ్బు. ఆవిడ బీదరికానికి తల వంచారు, ఈవిడ భర్త అభిమానానికి తల వంచారు, ఈవిడ పరిస్థితులకు తల వంచారు. ఎవరికి తలవంచవలసిన కర్మ నాకు పట్టలేదు. అది ఎప్పటి నీ అదృష్టం. ఆ గతి ఎప్పటికీ పట్టకుండా ఉండాలంటే మన పరిస్థితి తెలుసుకుని ప్రవర్తించడం మంచిది. చూడు, చీరలు బాగున్నాయి, ప్రస్తుతానికి ఒకటి తీసుకో. చూడు బాబు, ఈ ఒక్క చీరకి జమ కట్టుకో, మిగతావన్నీ పట్టుకెళ్ళి. ఎక్స్క్యూజ్ మీ, వస్తానండి. అమ్మో, మీ ఆయన చాలా గట్టివాడేనా? మీ ఆయన నేల మీద నిలబడి ఆలోచిస్తున్నాడు, సంతోషించు. వత్తనం గారు. గీత, కోపం వచ్చిందా? చూడు, ఒకేసారి అంత డబ్బు ఖర్చు పెట్టేసావనుకో, ఎవరికి నష్టం? నీకు, నీ ఇంటికి. నువ్వు చీర విసిరేస్తావని నా కోపం వచ్చిందా? మీ కోపం ఎవరికి కావాలి? ఓకే ఓకే, మనం పెళ్లి చేసుకుంది ఇలా దెబ్బలాడుకోవడానికి కాదు. ఒక్క రాత్రి విలువ చీర కంటే చాలా విలువైంది. ప్లీజ్ ఇలా తిరుగు. చేయి తీయండి. అదిగో, ఆ మొండి పట్టుదలే మానేయాలి. చేయి తీస్తారా లేదా? గీత, గీత, నమస్కారం అండి. ఏమిటో ఇవి? చీరలండి. నిన్ననే వాపస్ ఇచ్చేయమని చెప్పాను కదా. పెద్దయ్య గారు డబ్బు ఇచ్చారండి, షావుకారు గారు ఇచ్చారమ్మన్నారు. పెద్దయ్య గారా? డాడీకి నేనే ఫోన్ చేశాను, డబ్బు పంపించారు. కొత్త వెరైటీలు ఏమైనా వస్తే వచ్చి చెప్పు, లేకపోతే డాడీకి ఫోన్ చేయి. వీరు బాలసుబ్రహ్మణ్యం గారని మా ఊరి స్కూల్ హెడ్ మాస్టర్ బాబు. నమస్కారం బాబు. నమస్తే. మొన్న వర్షాలకి మా ఊర్లో స్కూల్ షెడ్ కూలిపోయింది. 100 మంది పిల్లలకి చదువుకోవడానికి నీడ లేకుండా అయిపోయింది. అందుకని చెల్లాయి పాట కచేరీ ఒకటి ఏర్పాటు చేసి. పాడతానందా? లేదండి, మిమ్మల్ని అడగమన్నాను. థ్యాంక్ గాడ్, ఒప్పుకున్నావు కాదు. అంటే చూడండి బాబు గారు, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై వైఫ్ అండ్ హర్ టాలెంట్. ఆ టాలెంట్ ని బజార్న పెట్టడం ఐఎమ్ సారీ. చూడండి, మీకు ఏదైనా డొనేషన్ కావాలంటే నేను ఇస్తాను. నాకు కొంచెం పని ఉంది, వెళ్ళొస్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏమిటయ్యా మరీ అంత అడ్డంగా నరికేశాడు? ఏముంది, అహంకారం. చూడమ్మా, ఏమైనా సరే నువ్వు పాడాలి. పాడాలని మనసారా అనిపిస్తుందండి, కానీ ఐఎమ్ సారీ, ఆయన్ని కాదని పాడటం నాకు ఇష్టం లేదు. అంటే అతను చెప్పినట్టలా ఆడి అతని చేతిలో కీలుబొమ్మ అవుతావు అనమాట. కొందరికి అభిమానించే అర్థంగి కావాలి, కొందరికి ఆడుకునే ఆట బొమ్మ కావాలి. నన్ను క్షమించండి మాస్టర్. పర్వాలేదు, దానికి ఉందమ్మా. వస్తామమ్మా. వస్తానమ్మా. పాడనివ్వలేదని అన్నయ్య చాలా బాధపడ్డాడు. ఐ కాంట్ హెల్ప్ ఇట్. నాకు పాడాలనుంది. నాకు ఇష్టం లేదు. సార్, ఏం కావాలి చెప్పు. దోశ. బ్యాట్ 2 ప్లేట్ కిచి పట్టరా.
నాకు అది ఇష్టం లేదండి. నాకు ఇష్టం. బాగుంటుంది, నువ్వు తినాలి. ఏం కావాలి సార్? నీకేం కావాలి రాధా? పూరి. ఆవిడకు ప్లేట్ పూరి, నాకు పెసరట్టు. పోనీ నేనే పెసరట్టే తింటాను. నోనో, నా కోసం నీకు కావాల్సింది మానుకోకూడదు. నీకేం కావాలో నువ్వు తీసుకో. లవ్లీ వాతావరణం. సునీత, ఒక పాట పాడు. సునీత, నిన్నే. ఏమిటది? నా పాట. నేను పాడమన్నది నిన్ను. చూడండి, నాకు ఓ మనసుంది, అభిరుచి ఉంది, ఆలోచన ఉంది. ఈ హృదయం మీట నొక్కితే పలకదు. నీకు కావలసిన కోరిక తీరడానికి ఈ మిషన్ చాలు. హలో, ఏ నిద్రపోతున్నావా? హాయ్. ఏమిటి కొత్త అలవాటు? ఎందుకు సీరియస్ కోనా? మరబొమ్మలు పాడమన్నప్పుడు పాడతాయేమో కానీ నవ్వమన్నప్పుడు నవ్వవు, పేట నొక్కినప్పుడు ప్రేమ వలకపోయావు. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? చూడు, నీతో వాదించడం నాకు టైం లేదు. నిద్ర ముంచుకొచ్చేస్తుంది. కమాన్, పడుకోండి. అంటే నువ్వు నా దగ్గరికి కమాన్. నన్ను వదలండి. చిచ్చి, ఏమిటిది? నేను నీ కాళ్ళు పట్టిన బతిమాలా? ఇలాంటప్పుడు బ్రతిలాడతారని కూడా తెలుసనమాట. డామిట్. పార్వతి, పార్వతి, పెళ్ళైన మొదటి సంవత్సరం మన ఇద్దరం ఎలా గడిపాము? అబ్బా, అర్ధరాత్రి ఎందుకండి ఆ పాతాలోచనలు? 365 రోజుల పాటు ఆకాశం నీలు రంగుగా ఉంటుందని నీకు ఎప్పుడైనా తెలుసా? గది కదలించానా నేను? చాలండి మీ ప్రతాపం, వచ్చి పడుకోండి. అది కదా, పెళ్ళైన 4 నెలలకే నీ సుపుత్రుడు బిషాణ హాల్లోకి మార్చేసి ఏమిటి? నీ కొడుకు సోఫాకి పడుకున్నాడు. అయ్యో, అదేమిటండి? అదంతే. పెళ్ళైన కొత్తలో భార్యాభర్తల మధ్య తగాదా వచ్చిందంటే తప్పెప్పుడు భర్తది. పాతబడిపోయిన తర్వాత తగాదా వచ్చిందంటే తప్పెప్పుడు భార్యది. మరి ఇప్పుడు ఎలాగండి? ఏం పర్వాలేదు, రోగం ఏమిటో ముందే తెలిసింది గనక శుభసూచం. నువ్వేం భయపడకు, నేనున్నానుగా. నువ్వు పడుకో.